మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలు రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ చేగుంట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నెల రోజులుగా ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించగా తహసీల్దార్ మహేందర్ ప్రతిరోజు లారీలు పంపిస్తున్నామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శంకరపేట ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు అంబాజీపేట గ్రామంలో రైతులు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ధర్నా చేయడం జరిగింది. ధర్నాలో వచ్చి ప్రజలందరికీ సమన్వయం చేసి నచ్చేయడం జరిగింది. ఈ రోజు నుంచి వరకు ప్రతిరోజు ఒక లారీ వచ్చే విధంగా మీరు ధర్నా చేసుకోవచ్చు, కానీ ఇలాంటి లేకుండా మీరు ధర్నా చేయడం అనేది సమంజసం కాదు. కావున మీ సమస్యలు ఏమన్నా ఫస్ట్ మా దృష్టికి తీసుకురావాలి. మేము సార్ట్అవుట్ చేస్తాం. 99% మేము చేస్తున్నాం కాబట్టి మా దృష్టికి వచ్చినాక మేము రెస్పాన్స్ సమక్షంలో మా పై అధికారులు, అంతేగాని ఇలాంటి పునరావృతం కావద్దని కోరుకుంటున్నాను. కాబట్టి నాయకులు, రైతులు, చైర్మన్లు అందరూ సమస్యలు ఏమన్నా ఫస్ట్ మా దృష్టికి రండి. తీసుకొచ్చినాక మనం చర్చించుకున్నాక మనం ఏదైనా తీర్మానం తీసుకున్నాం, కానీ మొదలే తొందరపాటు చర్యలుగా మీరు ధర్నాలు అసలు చేయొద్దని కోరుకుంటున్నాను.